సరిగా 1993వ సంవత్సరం. ఆ ఊరి పేరు చంద్రపురం. ఆ ఊర్లో పెద్ద చెరువు ఉంటుంది. ఆ ఊరు రైతులందరూ ఆ చెరువు కింద ఉన్న పొలాలను దున్నుకుంటూ జీవనం గడిపేవాళ్ళు. ఆ చెరువు నీళ్ళే వాళ్ళకు ఆధారం. కానీ ఆ చెరువు గవర్నమెంట్ది కాదు. ఆ ఊరు పెద్ద మనిషి అయిన రాజురెడ్డిది. ఆ చెరువు కనీసమైన 30 ఎకరాలలో ఉంటుంది. చాలా పెద్ద చెరువు. అయితే రాజురెడ్డి తాతలు ముత్తాతలు ఆ చెరువును తవ్వించి ఊరు క్షేమం కోసమని ఆ చెరువును తవ్వించారు. కానీ వాళ్ళ సంతానమైనటువంటి రాజిరెడ్డి మాత్రం చాలా స్వార్థపరుడు. ఆ చెరువుని ఎప్పటినుంచో తీసేసి అక్కడ ఆ పొలాన్ని చదును చేసి అమ్మాలని చూస్తాడు. ఈ విషయం ఊరు వాళ్లకు తెలియదు. ఆ చెరువుని ఎలాగైనా కూలగొట్టి చదును చేసి ఆ చెరువును అమ్మాలని చూస్తున్న రాజిరెడ్డికి ఒక వార్త వస్తుంది. కొంతమంది ఆ గ్రామంలోకి పట్నం నుంచి వస్తారు. భూమిని కొనాలని చూస్తారు. అయితే రాజిరెడ్డికి ఈ వార్త తెలియడంతో పట్నం నుంచి వచ్చిన పెద్ద మనుషులు రాజిరెడ్డిని కలుస్తారు. అలా కలిసి ఈ ఊర్లో ఏదైనా పొలం ఉంటే చూపించండి, మేము ఒక ఫ్యాక్టరీ పెడతాము అని అంటారు. అప్పుడు రాజిరెడ్డి ఆలోచిస్తాడు. అప్పుడు రాజిరెడ్డి ఈ మాట అంటాడు, ఎవరో పొలం ఎందుకు, నేను కొనిపిస్తాను, నా పొలమే మీకు అమ్ముతాను, రేటు చెప్పండి అని అనగానే అప్పుడు వాళ్ళు రేటు చెప్పకముందు ఫస్ట్ పొలం చూసిన తర్వాత రేటు చెప్తామని అంటారు. రాజిరెడ్డి ఆ చెరువును చూపిస్తాడు. వాళ్ళు ఆ పొలాన్ని నచ్చుకుంటారు. కానీ వాళ్ళు అంటారు, ఇది చెరువు కదా, ఇది ఎలా అమ్మడానికి సాధ్యమవుతుంది, ఇది గవర్నమెంట్ది కదా అని వాళ్ళు అంటారు. లేదు లేదు, ఇది మా స్థలం, మా తాత ముత్తాతల నుండి ఈ స్థలం మాదే, ఇది ఊరు క్షేమం కోసమని మా తాతలు తవ్వించిన చెరువు, కానీ ఇప్పుడు నేను అమ్మేస్తాను, ఊరు వాళ్ళతో నాకు అవసరం లేదు, మీరు రేటు చెప్పండి అని అనగా వాళ్ళు మంచి రేటు చెప్తారు. చెప్పగానే ఊరు జనాలతోటి ఎలాంటి ఇబ్బంది అయితే రాదు కదా అని వాళ్ళు అడుగుతారు. లేదు, నా మాటకి ఎదురు తిరిగే మొగోడే ఇక్కడ లేడు అని ఇంకా రాజిరెడ్డి వాళ్ళకు మాట ఇస్తాడు. అయితే మొత్తానికి బాగా రేటుని మాట్లాడుకుంటారు. ఇంకా ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంకా రాజిరెడ్డితో మాట్లాడి భయానగా డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే రాజిరెడ్డి ఇంకా ఆ చెరువుని కూలగొట్టే ప్రయత్నంలో ఉంటాడు. ఈ విషయం ఊరు జనాలకు తెలుస్తుంది. అప్పుడు ఊరు జనాలంతా కలిసి రాజిరెడ్డి దగ్గరికి వస్తారు. అయ్యా, మీరు చేసిన పని ఏంది? ఆ చెరువును అమ్మేస్తున్నారా? ఆ చెరువు కింద ఎన్నో పొలాలు ఉన్నాయి, దాని కిందనే మేము బ్రతుకుతున్నాము, అందులో నుంచి వచ్చిన నీళ్లతోటి వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆ చెరువును అమ్మితే మా బ్రతుకులు ఏమవ్వాలి? పైగా ఆ చెరువు పైన ఏళ్ల నుంచి కట్టమైసామని కొలుస్తున్నాము. ఆ చెరువును కాపాడమని, పొలాలను కాపాడమని ఆ తల్లికి బోనాలు కూడా చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా బ్రతుకులు ఆగమవుతాయి అని ఊరి జనాలు రాజిరెడ్డితో అంటారు. అప్పుడు రాజిరెడ్డికి కోపం వస్తుంది. ఏరా, అదేమైనా మీ అబ్బ సొత్తా? మా తాత ముత్తాతల సొత్తు, నేను ఏమైనా చేసుకుంటాను, మీ దిక్కునతోటి చెప్పుకోండి, ఆ చెరువు నాది, ఆ కట్ట మీద ఉన్న మైసమ్మ తల్లి కూడా నాకు అవసరం లేదు, ఎవరితోటి అవసరం లేదు, నా భూమి నేను అమ్ముకుంటాను, మీరెవర్రా అడగడానికి అని బెదిరిస్తాడు. కానీ తన మాటకి ఎదురు మూలగలేని వాళ్ళు భయపడతారు. కొంతమంది పెద్ద మనుషులు అందులో నుంచి వచ్చి, చూడు బాబు, నువ్వు ఆ చెరువు నమ్ముతావు కరెక్టే, కానీ ఆ చెరువు పైన ఉన్న ఆ మైమగల్ల తల్లి, ఆ మైసమ్మ తల్లి గుడిని మాత్రం కూల్చితే ఈ ఊరు నాశనం అయిపోతుంది, వాళ్ళని నాశనం చేస్తుంది అని అంటాడు. అప్పుడు రాజిరెడ్డి నవ్వుతూ, ఆ మైసమ్మన్న, ఏ మైసమ్మ నన్ను ఏమి చేయలేదు, అది నా స్థలం, నేను నమ్ముకుంటాను, ఎదురు వస్తే చంపేస్తాను అని భయపడిస్తాడు. కానీ ఊరు జనాలకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆ చెరువును కూలగొడితే మేము ఎలా బ్రతకాలి? పైగా ఆ కట్టపైన ఉన్న మైసమ్మ తల్లి గుడిని కూల్చితే ఊరికి శని తగులుతుంది, అసలు ఇతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అందరు అనుకుంటారు. ఇంకా రోజులు గడుస్తాయి. ఇంకా చెరువును కూలగొట్టే ప్రయత్నంలో రాజిరెడ్డి జేసీబీలని తీసుకొని వస్తాడు. చాలా మంది పని వాళ్ళని పెడతాడు. ఊరు జనాలు అడ్డు రాకుండా కొంతమందిని బందోబస్తు చేస్తాడు. కానీ ఆ జేసీబీలన్నీ ఆ చెరువు దగ్గరికి చేరుకుంటాయి. పగులు కూలగొట్టకుండా రాత్రిపూటనే పనిని కంప్లీట్ చేయాలని అనుకుంటారు. ఇంకా చెరువును కూలగొట్టే విషయం జనాలందరికీ తెలిసి గుమ్మిగూడి అక్కడికి చేరుకుంటారు, గొడవలు చేస్తారు. కానీ ఆ రాజిరెడ్డి మనుషులు వాళ్ళని అడ్డగిస్తారు. అయ్యా, దండం పెడతామయ్యా, చెరువును కూలగొట్టొద్దు, మా బ్రతుకులతో ఆడుకోవద్దు అని ఎంత వేడుకున్నా వినడు. చీకటి పడుతుంది. పని కొనసాగిస్తూనే ఉన్నారు. అది వర్షాకాలం లేకపోవడంతో చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా చెరువు కట్టని జేసీబీలు మెల్లమెల్లగా మట్టిని తొలుస్తూ ఉన్నాయి. అయితే జనాలు ఒక్కొక్కరుగా అడ్డం పోయి వాళ్ళకి ఎదురు మాట్లాడితే వాళ్ళని కొట్టి వెనుకకు దొబ్బేస్తారు. జనాలు భయపడుతున్నారు. ఆ రోజు అర్ధరాత్రి అవుతుంది.
జేసీబీ లైట్లు వేసుకొని ఇంకా చెరువు కట్టను కూల్చబోతున్నారు. ఇంకా మొత్తానికి ఆ చెరువు కట్ట పైన ఉన్న ఆ కట్టమైసమ్మ గుడి పైన రాజిరెడ్డి కళ్ళు పడతాయి. రేయ్, ముందు ఆ గుడిని కూల్చండిరా, తర్వాత ఈ కట్టనంతా కూల్చేద్దాం. ఊరు జనాలకు ఆ దేవత పైన చాలా నమ్మకం ఉంది. ఆ దేవత వచ్చి కాపాడుతుందో లేదో చూస్తా అని వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు ఆ జేసీబీ డ్రైవర్లు ఆ జేసీబీని తీసుకొని వెళ్ళి ఆ గుడిని కూల్చబోతుంటారు. ఊరు జనాలందరూ ఏడుస్తారు. ఆ గుడి దగ్గరికి ఆ జేసీబీ వెళ్ళి కూలగొట్టబోతుంటే జేసీబీ డ్రైవర్కి ఉచ్చపడుతుంది. ఆ గుడిలో నుంచి ఒక భయంకరమైన ఆకారం తనను చూస్తున్నట్టుగా, ఉగ్ర రూపంలో ఉన్నట్టుగా కనబడుతుంది. తనని చూడగానే ఆ డ్రైవరు గజగజ వణుకుతాడు. దాని నుంచి దూకి పరిగెడతాడు. ఏమైందిరా, ఏమైంది? ఆ గుడిని కూల్చేయమంటే పరిగెత్తుకొని వస్తున్నావేంటి అని రాజిరెడ్డి అంటాడు. అయ్యా, నేను ఆ గుడిని కూల్చలేను. ఆ గుడి దగ్గరికి నేను వెళ్ళలేను. అక్కడ భయంకరమైన రూపం ఉంది అయ్యా, చంపేస్తుంది. సాక్షాత్తు మైసమ్మ తల్లిలా ఉంది అని ఆ డ్రైవర్ పరిగెడతాడు. మైసమ్మ తల్లా? ఆ గుడిలోనా? ఏరా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? రేయ్, మీకు చేత కాకపోతే చెప్పండి, మా మనుషులతోటి ఆ గుడిని కూల్చగొడతాం అని రాజిరెడ్డి అంటాడు. అప్పుడు ఇంకా రాజిరెడ్డి, రేయ్, వెళ్ళి ఆ గుడిని కూల్చేయండిరా అని అనగానే రాజిరెడ్డి మనుషులు గడ్డపారలు తీసుకుని వెళ్ళి గుడిని కూల్చబోతుంటారు. ఆ గడ్డపార గుణపము ఒక్కసారిగా గుడికి తగలగానే అది ఎర్రటి నిప్పు కనకలా మారి వాళ్ళ చేతులు కాలి వెనుకకు పడతారు. ఆ గుడి చుట్టూ పెద్ద మెరుపులు వస్తాయి. చూస్తూ ఉండగానే గుడిలో నుంచి పెద్ద అరుపు వస్తుంది. ఆ అరుపు ఆ ఊరు జనాలకు, రాజిరెడ్డికి ఇంకా అందరికి వినపడుతుంది. అందరూ గజగజ వణుకుతారు. ఇంకా కింద పడినటువంటి వాళ్ళు పైకి లేచి ఆ గుడివైపు చూస్తారు. గుడివైపు చూస్తే వాళ్ళ గుండెలు జారిపోయాయి. అందులో ఉన్న విగ్రహం కళ్ళు పెద్దగా తెరిచి కళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంది. కోపంతో చూస్తున్నట్టుగా వాళ్ళని చూస్తూ ఉంది. వాళ్ళు భయపడి వెనుకకు తగ్గారు. ఏమైందిరా, మీకేమైంది అని అనగానే, అయ్యా, గుడి జోలికి వెళ్ళొద్దు, ఈ కట్ట జోలికి వెళ్ళొద్దు, లేకపోతే ఆ తల్లి మనందరినీ చంపేస్తుంది, ప్రళయ కాలిలా మారుతుంది, పరిగెత్తుకుని వస్తూ చెప్తారు. అప్పుడు రాజిరెడ్డికి కోపం వస్తుంది. పిరికి సన్నాసుల్లారా, గుడిని కూల్చేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారా? అయినా దేవతే కడుతురా దేవత, ఇది నా స్థలం, నా కట్ట. మీరు భయపడి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, అక్కడ ఏమీ లేదు, కూలగొట్టండి, వెళ్ళండి అని మళ్ళీ రెచ్చగొడతారు. రెచ్చగొట్టగానే వాళ్ళు మళ్ళీ భయపడి ఆ గుడిని కూల్చేయడానికి మళ్ళీ గడ్డపారలు తీసుకొని వెళ్తారు. ఆ గడ్డపారని పైకెత్తి కూల్చాలని చూడగానే వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి. అక్కడికక్కడే పడిపోతారు. ఇంకా ఎవరికి ఏం అర్థం కాదు. రాజిరెడ్డికి కోపం వస్తుంది. ఏమైందిరా మీకు, అలా పడిపోయారేంది అని దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్తే ఆ గుడి చుట్టూ ఒక వైబ్రేషన్, ఏదో అంత ఆకర్షిస్తున్నట్టుగా భయంకరంగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇంకా రాజిరెడ్డికి ఏం అర్థం కాలేదు. ఇంకా ఊరు జనాలందరూ, చూసావా, నువ్వు ఇప్పుడు ఆ గుడిని కూలగొట్టాలని చూసినా, ఆ కట్టను కూలగొట్టాలని చూసినా ఆ తల్లి నిన్ను వదలదు, నిన్ను చంపేస్తుంది అని అందులో ఊరు జనాలు అంటున్నారు. అలా అనగానే రాజిరెడ్డికి కోపం వస్తుంది. ఏంటి మీ నమ్మకాలు? ఈ దేవత ఈ కట్టను కూలగొట్టకుండా అడ్డపడుతుందా? అంత మీ భయాలు కానీ ఏమీ లేదు, నేనే కూలగొడతాను అని కోపంతో అందరూ చూస్తూ ఉండగానే గడ్డపారను తీసుకొని వెళ్ళి ఆ గుడిని కూలగొట్టాలని గడ్డపార వేస్తాడు. గడ్డపార ఆ గుడికి తగులుతుంది. ఆ గుడి కొద్దిగా కూలిపోతుంది. అప్పుడే ఆ విగ్రహాన్ని కూలగొట్టాలని విగ్రహం పైన గడ్డపారని వేస్తాడు. వెయ్యగానే ఆ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తం మనిషి గొంతును కోస్తే ఎలా చిమ్ముతుందో అలా చిమ్ముతుంది. అది చూడగానే రాజిరెడ్డికి భయం వేస్తుంది. అప్పుడే ఆ విగ్రహం పెద్దగా కళ్ళు తెరిచి ప్రళయ రుద్ర కాలిలా విగ్రహం నుంచి ఒక రూపం బయటికి వస్తుంది. ఆ రూపం ఎవరో కాదు, కట్ట మైసమ్మ. చూస్తూ ఉండగానే పెద్ద కరుస్తూ గుడి లోపల నుంచి బయటికి వస్తుంది. ప్రళయ రుద్ర కాలిలా భయంకరంగా ఉంది. నల్లటి ముఖం, ఎర్రటి బొట్టు పెట్టుకొని, సిగలన్నీ విరబోసుకొని, చేతిలో త్రిశూలం పట్టుకొని, నాలుక పెద్దగా చాచి భయంకరంగా అరుస్తూ గుడి లోపల నుంచి బయటికి వచ్చింది. అలా ఆకారం రాగానే ఊరు జనాల కళ్ళన్నీ చిమ్మగిల్లాయి. ఎవరికి ఆకారం సరిగా కనబడతలేదు. మెరుపులా వెలుగుతుంది. రాజిరెడ్డి వైపు కోపంగా చూస్తుంది, గట్టిగా అరుస్తుంది. రాజిరెడ్డి ఆకారం చూసి పరిగెత్తాలని చూస్తాడు. వెనుక నుంచి ఆ ప్రళయ ఆకారం వెంట పడుతూ, రే, ఎక్కడికి రా పారిపోతున్నావు
అని తనను ఒక్కసారి కింద పాడేసి ఎదలపైన కాలు పెట్టి భయంకరంగా అరుస్తుంది. అమ్మా, నన్ను క్షమించు, నీ కాలు పట్టుకుంటాను, చేసింది తప్పే, వదిలే తల్లి, వదిలే తల్లి అని ఆ రూపాన్ని చూసి చూడలేక భయంకరంగా అరుస్తున్నాడు. కానీ ఆ తల్లి అప్పటికే ప్రళయ శక్తిగా మారింది. వదిలేయడమా, నా భక్తుల జోలికి వచ్చిన, ఈ ఊరు క్షేమాన్ని కోరుతున్న నన్ను అవమానించిన, ఈ కట్టను కూలగొట్టిన వాని ప్రాణాలతో బ్రతకనివ్వను, అస్సలు వదిలిపెట్టను, చావరా చావు అంటూ ఒక చెండిలా మారి తన త్రిశూలాన్ని తీసి తన తలకాయని అక్కడే నరుకుతుంది. అలా నరకగానే ఆ రక్తంతో ఆ కట్ట శుద్ధ అవుతుంది. ఊరు జనాలందరూ చూసేలోపే అక్కడ ఒక పెద్ద మెరుపు లాంటిది మెరిసి ఒక అమ్మవారిలా కనబడుతుంది. అందరూ చేతులెత్తి జోడించి మొక్కుతారు. తర్వాత ఆ ప్రళయ శక్తి శాంతించి ఆ గుడిలోకి మాయమవుతుంది. ఊరు జనాలు అందరూ ఇంకా భయంకరంగా చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న పని వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. తెల్లవారుజాము అవుతుంది. పోలీసులు వస్తారు, జరిగిందంతా తెలుసుకుంటారు. అప్పుడు ఊరు జనాలంతా సాక్ష్యాలు పలుకుతారు. అక్కడ ఉన్నది సాధారణమైన కట్టమైసమ్మ కాదు, ప్రళయ శక్తి. తన జోలికి వచ్చిన, ఆ కట్ట జోలికి వచ్చిన ఊరు జనాలను బాధ పెట్టాలని చూసినా వాళ్ళని మసి చేస్తుంది అని ఇంకా ఆ ఊరి పెద్దలు చెప్పారు. ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో అది ఒక మిస్టరీ లాగా కొట్టిపారేస్తారు. ఆ తర్వాత ఆ కట్ట జోలికి ఎవరు రారు. గవర్నమెంట్ కూడా స్టే ఇచ్చేస్తుంది. అది ఇంకా ఊరికే సొంతమని. ఇంకా అప్పటి నుంచి ఆ కట్ట మైసమ్మకు సంవత్సరం సంవత్సరం బోనాలు చేస్తూ ధూప దీప నైవేద్యాలు పెట్టి శ్రద్ధగా మొక్కుతారు. ఊరిని కాపాడే ప్రళయ శక్తిలా చూస్తారు. అర్ధరాత్రి వేళలా ఆ కట్టపైన వెళ్తూ ఉంటే ఎవరో నడుస్తున్నట్టుగా, గజ్జలు కట్టుకున్నట్టుగా శబ్దాలు వస్తాయి. అంటే ఆ తల్లి ఆ ఊరిని, ఆ పంట పొలాలని, ఆ ప్రజలని కాపాడుతుంది. కానీ తప్పు చేయాలని చూసే వాళ్ళని మాత్రం నరికేస్తుంది. జై కట్టమైసమ్మ. ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో పూర్తి స్థాయిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.